వెల్కమ్ టు JLTV 7 న్యూస్. మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములు పూజా కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటాయి. అలాగే జంట నగరాలలో ఉన్న అయ్యప్ప స్వాములు కోలాహలం అంతా ఇంత కాదు మరి. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి నీవే అయ్యప్ప అన్నట్లు కొనసాగుతుంది. అందులో భాగంగా ఓల్డ్ బోయినపల్లి నివాసి 18వసారి శ్రీ అయ్యప్ప స్వామి మాలధారణ వేసి పెద్ద ఎత్తున మహా పడిపూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు పనులు ప్రారంభించారు. శ్రీ అయ్యప్ప స్వామి 18వ మహా పడిపూజ కార్యక్రమాలు డిసెంబర్ 2వ తేదీన ఓల్డ్ బోయినపల్లిలోని మర్రి రామరెడ్డి కాలనీ నెల్లూరి పోచమ్మ ఆలయ సమీపంలో ఉన్న సుస్థిరమైన స్థలంలో పడిపూజ కార్యక్రమాలు సన్నద్ధం అవుతున్నాయి. ధనుంజయ రెడ్డి గురుస్వామి తన 18వ మెట్టు పడిపూజలో శ్రీనివాస్ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, వాసు శ్రీనివాస్ గురుస్వామి, వెంకటరామరెడ్డి గురుస్వామి, దయాకర్ కత్తిస్వామి, రజిత్ భార్గవ్ కన్యస్వామి తదితరులు ఈ సందర్భంగా సేవలు అందించేందుకు ఉపక్రమించారు. అలాగే శివకుమార్ శర్మ ప్రధాన అర్చకులచే 2వ తేదీన ఉదయం 6 గంటల నుండే పూజా కార్యక్రమాలు జరుగుతాయని, జంట నగరాల నుండి అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో ఇచ్చేసి భజనలతో మహా పడిపూజలో భాగస్వాములై తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరించాలని ధనుంజయ రెడ్డి JLTV 7 CEO గవ్వల శ్రీనివాసుల ద్వారా విజ్ఞప్తి చేశారు. అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములందరూ ఈ మహా పడిపూజలో పాల్గొని ధనుంజయ రెడ్డి గురుస్వామి ఆశీర్వదించాల్సిందే మరి. సాములందరికీ సాంశరణాలు. నేను ధనంజయ రెడ్డి గురుస్వామి. నేను 17 సంవత్సరంలో అయ్యప్ప దీక్ష తీసుకొని 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 18వ సంవత్సరం దీక్ష తీసుకున్నాను. ఇప్పుడు 18వ సంవత్సరంలో పడిపూజ కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు అందరూ విచ్చేసి ఈ తీర్థప్రసాదాలు తీసుకొని అయ్యప్ప ఆశీర్వాదం పొంది మాకు కూడా ఆశీర్వాదం ఇచ్చేయగలరని కోరుతూ మన బోయినపల్లి పట్టణంలో మర్రి రామరెడ్డి కాలనీలో ప్లాట్ నంబర్ 50 నియర్ కళ్యాణ్ థియేటర్ దగ్గర మా ఇంటి దగ్గర గ్రౌండ్లో జరుగుతున్న కార్యక్రమానికి అందరూ ఇచ్చేయగలరు. బోయినపల్లిలో ఉన్న గురుస్వాములు అందరూ కలిసి వస్తున్నారు మాను ఆశీర్వదించడానికి. డిసెంబర్ 2వ తేదీ సోమవారం రోజున ఉదయం ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. 6 గంటల నుండి ప్రోగ్రామ్స్ ఉంటాయి, పూజా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు 1:30కు భిక్ష పెట్టబడుతుంది. భిక్ష గురించి కూడా తొందరగా చేస్తాము. అందరూ చాలా ఆలస్యం అవుతుందని చెప్పి భక్తులందరూ ఇబ్బంది పడుతున్నారు. కావున మేము మా గురుస్వాముల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి మా గురుస్వాములు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 గంటలకు ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం, పూజా కార్యక్రమాలు 1 గంటకు పడేలిగిచ్చి భిక్షలో కూర్చోబెడతాం మా బాధ్యత అని చెప్పని వాళ్ళు పట్టుబట్టి వాళ్ళ బాధ్యత తీసుకొని నన్ను ముందుకు జరిపించడం జరుగుతుంది పూజా కార్యక్రమాన్ని. కావున దయచేసి అయ్యప్ప భక్తులు అందరూ ఎవరైనా మాల తీసుకున్న వారు కానీ పూజ చేసేవాళ్ళు కానీ మిగతా వారు కానీ ఎవరు కానీ అందరూ ఇక్కడ బోయినపల్లి పట్టణంలో మర్రి రామరెడ్డి కాలనీకి విచ్చేసి ఈ అయ్యప్ప పూజలో కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప ఆశీర్వాదం తీర్థప్రసాదం ఆశీర్వాదం తీసుకొని మమ్ము ఆశీర్వదించి వెళ్ళగలరని కోరుచు మీ ధనంజయ రెడ్డి గురుస్వామి. సాంశరణం సాములందరికీ స్వామి శరణమయ్యప్ప.